హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఎట్టకేలకు మీరు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రైమరీకి విడుదలైంది. మరి మీకు ప్రశ్నపత్రం ఆల్రెడీ చాలామంది చూసి ఉంటారు, మీ మార్కులు కూడా తెలిసి ఉంటాయి. ఇప్పుడు మీరు చేయాల్సిన పనులు రెండు. ఒకటి, మీకు జాబ్ వస్తుందా లేదా, ఎంత రావాలి అని ఒక అనుమానం ఉంటుంది. మరొక అనుమానం ఏంటంటే, నేను పెట్టిన ప్రశ్న సమాధానం కరెక్టే కానీ ఆన్సర్ ఎందుకో నాకు డౌట్ కొడుతుంది అన్నప్పుడు మీరు ఖచ్చితంగా మా యొక్క సహాయం తీసుకోవాలి. ఎందుకంటే మీరు గత డిఎస్సిలో వేల మంది, లక్షల మంది తీసుకున్నటువంటి విద్యా దృక్పథాల పుస్తకం, ఈ విద్యా దృక్పథాల పుస్తకాన్ని చాలామంది నమ్మి తీసుకున్నారు. కాబట్టి 10 మార్కులు అంటే 20 క్వశ్చన్లకు సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే మ్యాక్సిమం 99% మన పుస్తకంలో కనిపిస్తాయి. సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ గనక ఇచ్చి ఉంటే, లేక జనరల్గా ఇచ్చి ఉంటే, మీకు డౌట్ అనిపిస్తే కనుక మీరు ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. అంటే యాప్లో మీరు ఫోటో తీసి పెట్టవచ్చు. మేము సమాధానాన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచబోతున్నాం. చాలామంది హెచ్డబ్ల్యూ అభ్యర్థులు మొన్న ఇనిషియల్కి విషయంలో చాలా పొరపాటు చేశారు. చాలామందికి డిఎస్సి ఉండడం, చాలామందికి ఎలా పెట్టాలో తెలియకపోవడం, చాలామంది చివరి మూమెంట్లో ఎవరో ఒకరు పెడతారులే అనుకోవడం, లేక తీరా పెట్టే సమయానికి టైం అయిపోవడం వల్ల చాలా నష్టపోయారు. చాలా మార్కులు కలిసేవి ఇంకా చాలా ఉన్నాయి. చాలామంది పెట్టారు కానీ చాలామంది నెగ్లెక్ట్ చేశారు. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క మార్క్ అనేటువంటిది చాలా డిసైడ్ చేస్తుంది. అదే డిఎస్సి విషయానికి వస్తే హాఫ్ మార్క్ అనేటువంటిది చాలా కీలకమైనది, వేల మందిని వెనక్కి పడేస్తుంది. కాబట్టి మనకు ఇనిషియల్కి మనకు ఇవ్వాలంటే 20 తారీఖు వరకు టైం ఉంది. అంతవరకు మీరు వేచి చూడకండి. దయచేసి మీకు ఏ అనుమానం ఉన్నా విద్యా దృక్పథాలకు సంబంధించి 6 యూనిట్లకు సంబంధించి ఆ ప్రశ్నలకు సంబంధించి నేను బాధ్యత తీసుకుంటాను. మీకు తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్న ప్రూఫ్ పెడుతూ, మన పుస్తకంలో ఉన్న ప్రూఫ్ పెడుతూ మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో క్లియర్గా నేను ఎలా పెట్టాలో కూడా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. మనం 20వ తారీఖు వరకు వెయిట్ చేయకుండా దయచేసి ఈ 2 రోజుల్లోనే మనం ఈ యొక్క పటాపంచలు చేద్దాం. వెంటనే అందరూ కూడా కీ అబ్జెక్షన్. మరి వేరే సబ్జెక్టుల విషయానికి వస్తే కూడా మాకు తెలియజేయండి, ప్రూఫ్తో సహా ఉంటే కనుక తెలియజేయండి. చాలామందికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మరి దీనికి సంబంధించి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అక్కడ వెబ్సైట్ కొంతమందికి కాస్త బిజీ వస్తుంది, కానీ ట్రై చేస్తూ ఉంటే అందరికీ వచ్చేస్తూ ఉన్నాయి. ఇది మనకి వెబ్సైట్లో తీసుకుంటే ఇది ఇనీషియల్కి రెస్పాన్సివ్ ఆబ్జెక్షన్స్ ఎలా పెట్టాలనేటువంటిది ఇక్కడ చూస్తే అన్ని పేపర్లు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి సెషన్ యొక్క పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ సాహసం చేయకండి. ఫస్ట్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఎలా ప్రైమరీకి పెట్టాలి. ఎందుకంటే హెచ్డబ్ల్యూ విషయంలో జరిగిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను. చాలామంది నెగ్లెక్ట్ చేశారు, ఎవరో పెడతారనుకున్నారు, చాలా తప్పులు కూడా దొరలాయి. మరి అక్కడ ఏంటంటే తెలుగులో పేపర్ ఇచ్చి ఇంగ్లీష్లో ఆబ్జెక్షన్స్ పెట్టమన్నాడు, చాలామంది దొరకలేదు. అయినప్పటికీ నేను శక్తుల సహాయం చేసి టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. కాబట్టి మీరు మమ్మల్ని ఉపయోగించుకోండి. ఈ విధంగా చూస్తే మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ పేపర్ తీసుకున్నట్టయితే ప్రశ్నను బాగా జాగ్రత్తగా చదవండి. మైత్రేయి, గార్గి, విశ్వంబర, లోపముద్ర అని వారు ఎవరు యాక్చువల్గా యుద్ధ నిపుణుల, వ్యాపారానికి సంబంధించిన వారా, మహిళా పాలకుల, లేక మహిళా వేద పండితుల? మహిళా వేద పండితులు, ఇది మన పుస్తకంలో కూడా ఉంది. మరి మీరు ఒకవేళ మీరు అనుకున్నటువంటి సమాధానము తప్పుగా ఉంటే మీరు ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే మీరు వెతకడానికి చాలా సబ్జెక్టులు ఉన్నాయి. కాబట్టి ఈ సబ్జెక్ట్ వరకు మేము రిలాక్స్గా మీరు ఉండవచ్చు. మేము ఖచ్చితంగా ఎలాంటి ప్రశ్నలో తప్పులున్నా మేము చూసుకుంటాం. మరి మీరు సైట్కి వెళ్ళండి. ఇక్కడ ఇది ఒక్కసారి చదవాలి, ఎలా ఆబ్జెక్షన్స్ పెట్టాలి అనేటువంటి విషయం. మనం 20వ తారీఖు వరకు వేచి చూడకుండా, దయచేసి వేచి చూడకుండా ముందుగానే మనకి ఏం తప్పులు ఉన్నాయి, ఏం డౌట్ ఉన్నాయి మీరు కనుక తెలుసుకుంటే ఒక హాఫ్ మార్క్ పెరిగిన, 1 మార్క్ పెరిగిన చాలా ముందంజలో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం మార్కులను పెంచుకోలేము. మనకి ఏంటంటే ఉన్నటువంటి అవకాశం ఏంటంటే తప్పులు కనుక ఉంటే, తప్పులు కనుక ఇస్తే మనం కీను మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎస్డబ్ల్యూ వాళ్ళ మాదిరిగా చేయకండి, ఎవరో పెడతారులే అని, మా సెషన్లో ఎవరో పెడతారు అని 100 డిస్కషన్లు కూడా వద్దు. ఈ సబ్జెక్ట్ వరకు మాకు ఇచ్చి మిగతా సబ్జెక్టులో కూడా డౌట్ ఉంటే యాప్లో పెట్టండి. మరి
మరి ఎక్కడ మీరు ఆబ్జెక్షన్స్ పెట్టాలంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ బాగా నోట్ చేసుకోండి. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి. చక్కగా మీకు ప్రతి చిన్నదానికి పెట్టకండి, దయచేసి పెట్టిందే పెట్టకండి దయచేసి. ఈ యొక్క వాట్సాప్ నెంబర్ 9985011357 నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్లు పెట్టండి. మీకు డౌట్ ఉంది, మీకు ప్రూఫ్ కావాలి అని అడగండి. అడిగితే మేము వెంటనే అన్నిటినీ క్రోడీకరించి దానికి సంబంధించిన ప్రూఫ్, పేజీ నెంబరు, పుస్తకం కవర్ పేజీ అనేటువంటిది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాం. టెలిగ్రామ్ యొక్క లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్లో కూడా మీరు చాట్ బాక్స్లో పెట్టవచ్చు. దాని యొక్క లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ఈ సబ్జెక్టు విషయంలో మీరు రిలాక్స్గా ఉండండి. మిగతా ఏమున్నా సరే మీరు ఖచ్చితంగా మీరు మన యాప్లో పెట్టవచ్చు కూడా. సో ఆల్ ద బెస్ట్.